గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం యొక్క ఆఖరి భాగాన్ని మనం చదువుకుందాం. గలతియన్స్ చాప్టర్ 6:7. అంతకంటే అన్యాయము మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే ఇది. ఇక 2025లో నువ్వు, నేను, మన కుటుంబాలు ఏమి విత్తుతామో దాన్ని మనం ఏం చేస్తాం? నువ్వు మంచిది విత్తితే ఇక 2025 నీకు జీవితంలో ఒక మంచి సంవత్సరముగా ఉంటుంది. నువ్వు దేవునికి అయిష్టమైన చెడ్డవి నువ్వు విత్తితే మిగతా సంవత్సరాల్లాగా ఇక సంవత్సరం ఉండి ఎలాంటి ప్రత్యేకత లేని సంవత్సరంగా మనకి జీవితాల్లో ఇది ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఎలాంటి మంచిటిని వాటిని మనం విత్తాలి ఇక సంవత్సరంలో. చాలా ఉన్నాయి బైబిల్లో, కానీ ఒక 5 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఈ 5 విషయాలు మనం ఏం చేద్దాం? పాటించేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 విషయాలు ఇక నూతన సంవత్సరంలో మనం చేద్దాం. అప్పుడు ఇక నూతన సంవత్సరం ఒక అద్భుతమైన మహిమగల సంవత్సరంగా దేవుడు మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన ఇస్తాడు. కాబట్టి నెంబర్ 1, 2025లో మనము చేయు మంచి కార్యాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఇతరులను స్వస్థపరచు వారిగా మనం ఉందాం. ఏంటి? హీలర్స్ గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక 2025లో దేవుడు ఇక లోకాన్ని హీల్ చేసేదానికి ఆయన వచ్చాడు. ఇక లోకాన్ని ఆయన స్వస్థపరిచేదానికి, ఇక పాప రోగముతో ఇక లోకం నశించిపోతుండగా ఆయన ఆత్మీయమైన స్వస్థతనిచ్చి ఆయన రక్షణను మనకి ఏం చేశాడు? ప్రసాదించాడు. అలాగే ఆయన శారీరక స్వస్థత కూడా మనకి జీవితాల్లో ఆయన దయచేస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఇక నూతన సంవత్సరంలో నన్ను పోలి మీరు నడుచుకోండి అని తెలియజేస్తున్నాడు. దేవుల్లో ఒక గుణం ఏంటంటే హీ ఈజ్ అ హీలర్. ఆయన స్వస్థపరచువాడు. ఆయన పోలి నడుచుకోవాల్సిన మనం ఇక లోకంలో 2025లో మనం ఎలా ఉందామండి? ఇతరులను స్వస్థపరచు వారిగా మనం ఉందాం. బైబిల్లో ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఈ బైబిల్ తీయట్లేదు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30 నుంచి 37 వచనాల్లో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు మార్గ మధ్యములో ఏమైంది? దొంగల చేత చిక్కబడ్డాడు. అతను అంతా దోచుకున్నాడు. అతను కొట్టాడు. కొర ప్రాణంతో, గాయాలతో అతన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో 3 వ్యక్తులు అక్కడికి వచ్చారు. మొదటి వ్యక్తి ఎవరండి? యాజకుడు వచ్చి ఒక లుక్ వేసాయి, సానుభూతి చూపించి, అయ్యో ఎవరో కొట్టేశారు తను, అయ్యో పడిపోయాడు అనుకుంటా ఏం చేశాడు? తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు. అతను ఎవరు? లేవీయుడు. వీరిద్దరూ కూడా భక్తిపరులు. వీరిద్దరూ కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నవారు. ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకున్నవారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క కొర ప్రాణంతో కొట్టమిట్టాడుతూ గాయాల బాధలో ఉంటున్న వ్యక్తి పట్ల ఎలాంటి ప్రేమను కనపరచకుండా అలాగే వదిలిపెట్టి సానుభూతి చూపించి వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. మరి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే సమరయుడు. అతను చేసిన పని ఏంటి? అతని దగ్గరికి వెళ్ళాడు. అతని గాయములను ఏం చేశాడు? కట్టాడు. గాయాలను తుడిచాడు. తనకున్న వాహనం పైన ఎక్కించుకున్నాడు. పుటకూలవాని దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ పుటకూలవానికి డబ్బులు ఇచ్చాడు. అయ్యా, ఇక వ్యక్తి నాకెంతో ప్రియమైన వ్యక్తి, ఇక వ్యక్తి నాకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి,
కాబట్టి ఇక వ్యక్తిని జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఈ వ్యక్తికి అయ్యే ఖర్చులు నేను భరిస్తాను, నేను ఇదిగో కొంత డబ్బు అని చెప్పి ఇచ్చి, ఒకవేళ ఇంకా ఏమైనా బాకీ ఉన్నట్లయితే మరలా తిరుగు ప్రయాణంలో నేను వచ్చి ఏం చేస్తాను, చేస్తాను. కాబట్టి ఇక్కడ అంత అయిన తర్వాత యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, నిజంగా పొరుగువాడు ఎవడు? పొరుగువాడిని ప్రేమించిన వాడు ఎవడు? యాజకుడు, లేవీయుడు దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞల గురించి వారికి తెలుసు, దేవుని యొక్క కట్టడల గురించి వారికి తెలుసు. కానీ దేవుడు చేయమన్నది వారు చేయట్లేదు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనే మాటను పక్కన పెట్టారు. కానీ ఈ యొక్క సమరయుడు ఏం చేసాడో తెలుసా అండి? దేవుని యొక్క ప్రేమ అంతగా తెలియపోయినప్పటికీ కూడా తనకు తెలిసినంత వరకు కూడా తన ప్రేమను ఆ వ్యక్తి పట్ల ఏం చేశాడు, వ్యక్తపరిచి అతని యొక్క గాయములను కట్టే వ్యక్తిగా అతను ఉన్నట్లు మనకు కనపడుతుంది. కాబట్టి ఈ లోకంలో కొంతమంది మానసికంగా గాయాలతో బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది శారీరక గాయాలతో బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది ఆర్థిక గాయాలతో బాధపడే వాళ్ళు అనేక మంది కనిపిస్తున్నారు. ఇలాంటి బాధపడు వారిని, వారి గాయాలు కట్టేదానికి, వారిని స్వస్థపరిచేదానికి ఇక 2025లో మనం అందరము కూడా ఇతరులను స్వస్థపరిచేవారిగా, ఇతరుల గాయాలను కట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరుల గాయాలను కడితే నీ గాయాలను దేవుడు కడతాడు. ఏమి విత్తుతావో దాన్ని నువ్వు, ఇతరులను స్వస్థపరిచే గుణాన్ని నువ్వు కలిగి ఉండు, నువ్వు స్వస్థపరచబడతావు. కారణం ఏంటంటే దేవుడు చెబుతున్నాడు, నువ్వు నా పేరిట ఏది చేసినప్పటికీ కూడా దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని నీకు నేను తప్పక నేను ఇస్తాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక 2025 మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితంలో ఇయర్ ఆఫ్ ఎవాంజలిజంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. కానీ ఇక ముందు మనం చేయవలసిన పని ఏంటంటే, అనేక మంది ఆత్మీయ పాప రోగముతో వారు బాధపడుతున్నప్పుడు వారికి ఆత్మీయ స్వస్థత కలిగించే సువార్థికులుగా, సేవకులుగా మనం అందరము కూడా ఇక 2025లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్క మాట చాలు ఒక వ్యక్తిని ఆదరించేదానికి. అదే ఒక మాట ఆ యొక్క వ్యక్తిని గాయపరిచేదానికి కూడా మనం వాడచ్చు. కాబట్టి ఇంతవరకు కూడా వ్యక్తులను, కుటుంబాలను గాయపరిచే మాటలు మనం మాట్లాడేమేమో. సంవత్సరములు జరుగుతుండగా దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో నూతన పరచబడాలంటే పాత దేవునికి అయిష్టమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన నూతనమైన కార్యాలు మన యొక్క జీవితాల్లో మనం చేయాలి. అలాంటి ఒక నూతన కార్యం ఈ సంవత్సరంలో మనమందరం చేసేదానికి ఒక తీర్మానం తీసుకుందాం. మనమందరము కూడా స్వస్థపరచువారిగా మనం ఉందాం, గాయములను కట్టువారిగా మనం ఉందాం, గాయములను చేయువారిగా మనం ఉండద్దు. కత్తి పొడవడానికి ఉపయోగపడుతుంది. ఆ కత్తితోనే చక్కగా సర్జరీ చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని బ్రతికించేదానికి కూడా అవకాశం. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటాను, నాయన ఇంతవరకు నా మాటల చేత, నా చేతల చేత 2024లో గత సంవత్సరాల్లో ఎంతోమంది నేను గాయపరిచాను, ఎంతోమంది నేను బాధ పెట్టాను నా మాటల వలన, నా చేతల వలన. కానీ ఇక 2025లో ఎవరిని గాయపరచకుండా గాయాలు కట్టువారిగా ఆ మంచి సమరయుని పోలిన వ్యక్తిగా నేను ఉంటాను నాయన అని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఇక 2025లో నీ జీవితంలో దేవుని యొక్క స్వస్థత నీకు కూడా దొరుకుతుంది. కారణం ఏంటంటే అన్ని ఏరియాస్లో దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు. ఒక శారీరక ఆరోగ్య విషయంలో కాదండి, మన యొక్క ఆర్థిక విషయాల్లో దేవుడు స్వస్థపరుస్తాడు.
మనకున్న కుటుంబంలోని యొక్క అనేకమైన అనిశ్చితమైన పరిస్థితుల వల్ల కలిగిన గాయాల్లో ఆయన స్వతపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేయలేదు ఇక లోకంలో ఏది లేదండి. కాబట్టి నీ గాయాన్ని కట్టువాడు ఆయనే, నీ గాయాన్ని మాన్పువాడు ఆయనే, నీ బాధను తీసివేసేవాడు ఆయనే. కాబట్టి అది మనకి జీవితంలో ఇక 2025లో మనం పొందుకోవాలంటే ఇతరులను బాధ పెట్టేవారిగా మనం ఉండాలి, ఇతరులను గాయపరిచేవారిగా మనం ఉండాలి. మన మాటల చేత కానీ మన యొక్క చేతుల చేత కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నేను ఈ మాట మాట్లాడితే ఆ వ్యక్తి గాయపడతాడా? ఒకవేళ గాయపడతాడు అంటే ఆ మాట రానివ్వకు. అది నీకు మేలు కాదు, అది నీకు క్షేమం కాదు. ఎందుకంటే ఏమి విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు. అది మొదటి పని ఏంటంటే మనము హీలర్స్గా ఇక 2025లో ముందుకు మనం వెళ్దాం. రెండోది ఎంకరేజర్స్గా మనం ఉందాం. మొదటిది ఏంటి? హీలర్స్, స్వతపరిచే వారిగా ఉందాం. రెండోది ఇతరులను ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం ఉందాం. దేవుడు నిన్ను నన్ను ఇక లోకంలో ఎందుకు ఉంచాడో తెలుసా? అనేక మంది అనేకమైన నిరుత్సాహాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆయన యొక్క బిడ్డగా నా కర్తవ్యం ఏంటంటే మనము ఇతరులను ఏం చేయాలి? ప్రోత్సహించే వారిగా మనం ఉండాలి. మన చేతనంత ఎంకరేజ్మెంట్ ఇతరులకు ఇచ్చేవారిగా మనం ఉన్నప్పుడు ఏది విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు. నువ్వు ఎంకరేజ్మెంట్ ఇతరులకు ఇస్తే నీ జీవితంలో కూడా డిస్కరేజింగ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎవరి ద్వారానో ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి చాలా ఒక 15 సంవత్సరాల క్రితం నాకు ఒక మారుతి 800 ఉండేది. అది ఒకసారి ఏమైందంటే రోడ్డు పక్కన ఆగిపోయింది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లా. వెంటనే మెకానిక్ ఫోన్ చేస్తే అతను ఏమన్నాడంటే ఈ యొక్క బ్యాటరీ ఏమైపోయింది? డ్రైన్ అయిపోయింది, డెడ్ అయిపోయింది, కాబట్టి అది ఇంకా స్టార్ట్ అవ్వదు. సరే ఏం చేయాలి? వెయిట్ చేయండి అన్నాడు. సరే అతను వచ్చాడు. అతను ఇంకో కార్లో వచ్చాడు. నా కార్ ఆగిపోయింది. ఆ యొక్క మెకానిక్ కార్లో వచ్చాడు. అతను చేసిన పని ఏంటంటే అతని యొక్క కార్ ఆన్లో ఉంటుండగా ఆ బ్యాటరీ నుంచి 2 వైర్లు తీసుకొచ్చి నా బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్ అన్నాడు. జస్ట్ స్టార్ట్ చేశాను, వెంటనే స్టార్ట్ అయింది. ఏంటి దీంట్లో మనం నేర్చుకోవాల్సిన సాక్ష్యం? ఈ లోకంలో అనేక మంది జీవితాలు నిలిచిపోయాయి. అనేక మంది జీవితాలు నిలిచిపోయాయి. ఆ నిలిచిపోయిన జీవితాలను షార్ట్ చేసే జీవితాలుగా మనం ఉండి ఇతరులను ప్రోత్సాహపరిచి వారిని కూడా మంచి మార్గంలో నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని, అలాంటి ఎంకరేజెస్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతవరకు కూడా మనం నోరెప్పితే ఇతరులను డిస్కరేజ్ చేశాం. మనం మాట్లాడితే చాలా డిస్కరేజింగ్ వర్డ్స్ ఉంది. మనం చూసి జనాలు పరిగెట్టారు. యేసయ్యను చూసి జనాలు పరిగెట్టుకొని వచ్చారు. ఆయన నోరు తెరవటం ప్రారంభిస్తే అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారండి. ఎందుకు? యేసయ్య మాటలు ప్రోత్సాహపరిచే మాటలు, యేసయ్య మాటలు పాపిని రక్షించే మాటలు, యేసయ్య మాటలు ఆదరణ కలిగించే మాటలు, యేసయ్య మాటలు దయ చూపించిన మాటలు. అలాంటి యేసు ప్రభువును కలిగిన మనము కూడా ఇక నూతన సంవత్సరంలో ఆయన్ను పోలి మనం ఏం చేద్దాం? నడుచుకుందాం. మొట్టమొదటిగా ఇతరులను స్వస్థపరిచే వారిగా మనం ఉందాం. మన మాటల చేత ఇతరులు స్వస్థపరచబడాలి. వాళ్ళకి గాయాలు చేసేవారిగా మనం ఉండకూడదు. రెండవది ఇతరులు మనం ఏం చేయాలి? ప్రోత్సహించే వారిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్న మనం అనేక విషయాల్లో మనం ప్రోత్సాహం ఇచ్చేవారిగా మనం లేము, నిరుత్సాహపరిచేవారిగా మనం ఉంటుంది. ఇది దేవుని యొక్క లక్షణం కాదు. ఇది బైబిల్లో ఉన్నది కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు.
నువ్వు ఇతరులను ప్రోత్సాహపరచు. దేవుడు నిన్ను ఇక లోకంలో ప్రోత్సాహపరుస్తాడు. ఇతరులను నువ్వు డిస్కరేజ్ చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ లైఫ్లో కూడా నువ్వు డిస్కరేజ్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు యథార్థమైన వాటి. కాబట్టి ఇది ఒక తీర్మానం తీసుకుందామని. అపోస్తల కార్యాలు 4:36 మనం చూసినప్పుడు ఇక అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఏంటంటే బర్నబా. ఏంటండి? బర్నబా. ఒక అద్భుతమైన సేవ అపోస్తల పౌలుతో కూడా కలిసి చేసిన ఒక గొప్ప సువార్త యోధుడు. ఇతనుకు ఒక పేరు ఉందండి. ఇతని పేరేంటో తెలుసా? హెచ్చరిక పుత్రుడు. దానిపైన ఒకటి ఉంటుంది. దాని కింద మన ఫుట్ నోట్లో చూస్తే ఆదరణ పుత్రుడు అని ఉంటుంది. ఏంటి బర్నబా ఎలాగున్నాడు? ఆదరణ పుత్రుడు అంటే ఇతరులను ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు, ఇతరులను ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నట్లయితే, ఆదరణకర్త నీలో ఉన్నట్లయితే ఇతరులకు ఆదరణకరంగానూ జీవిస్తాం. చాలా మంది చెప్పి నేను ఆత్మతో నింపబడ్డాను. అయితే ఏంటి? ఆత్మ ఫలాలు బయటకు వస్తున్నాయా? ఆత్మ ఫలము నీలో ఉంటే ఆత్మతో నింపబడినట్టు. ఒక నోటితో మాత్రం చెప్పుకొని నేను ఆత్మతో నింపబడ్డానంటే లాభంలా. ఆత్మతో నింపబడితే ఆత్మ ఫలం బయటికి రావాలి. ఆత్మతో నింపబడినట్లయితే మనకి జీవితాల్లో ఆత్మచేత మనం ఏం చేస్తాం? నడిపించబడతాం. ఆత్మ దేవుడికి ఉన్న మరి యొక్క పేరేంటంటే ఆదరణకర్త. శిష్యులు యేసు ప్రభు పునరుద్ధరణుడి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు చెప్తున్నాడు, నేను తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతాను, నేను వచ్చిన పని అయిపోయాను. వెంటనే శిష్యులు చాలా షాక్ అయిపోయారు. ఏంటి నాయన, మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? ఇంతవరకు నాయన నీతో మేము చక్కగా ఉన్నా, మాకున్న ప్రతి అవసరం నువ్వు తీర్చావు, ఎంతో చక్కగా దేవునిక మార్గాన్ని మాకు విశదపరిచావు. ఇలాంటి మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి వద్ద నుంచి మీకు ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిలయాలుగా మనకి జీవితాలు, మన హృదయాలు ఉండాలి. ఎప్పుడో తెలుసా? అవి ఇతరులను ఆదరించే బర్నబాలుగా మనకి జీవితాల్లో 2025లో మనం ఉండాలి. ఏది విత్తుతావో దాన్ని కోస్తావు. ఇతరులను ఆదరిస్తే నీకు ఆదరణ దొరుకుతుంది. నీకు ఆదరణ దొరకాలని ఇతరులను ఆదరించకే. దేవుడు బిడ్డగా ఆయన అనేక మందిని ఆదరించాడు. కాబట్టి నేను కూడా ఆదరిస్తాను. నా ఆదరణ కోసం కాదు నేను ఇతరులను ఆదరించేది, దేవుడు చేయమంటున్నాడు కాబట్టి నేను చేస్తాను. ఇక 2025లో నేను ఆదరణ కలిగించే వ్యక్తిగా నేను ఉంటాను. నేను ఇతరులను ప్రోత్సాహపరిచే వ్యక్తిగా నేను ఉంటాను. అపోస్తలుడైన పౌలు కూడా ఏంటండి, ఒక మంచి ఎంకరేజర్ అండి. ఎంతో చక్కగా ఆయన ఆదరించిన సందర్భాలు బైబిల్లో ఎన్నో కనిపిస్తున్నాయి. అపోస్తల కార్యాలు మీరు బైబిల్ తీయక్కర్లేదు, 27వ అధ్యాయంలో ఆయన ఒక ఓడ ఎక్కి వెళ్తున్నాడు. ఆ ఓడలో అనేకమైన ఖైదీలు అనేక మంది ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగింది తెలుసా? ఆ ఓడలో ఒక భయంకరమైన తుఫాను పరిస్థితి వచ్చింది. ఆ యొక్క ఓడ ఇంకా మునిగిపోయేదానికి సిద్ధంగా ఉంది. వాళ్ళందరూ కూడా భయంతో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇదే మనకి జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి సమయం. వారు భోజనం చేయడం కూడా మానేశారండి. చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. అలాంటి వారి మధ్యలో ఉన్నవారు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రియులారా, మీరు ధైర్యాన్ని
కోల్పోవద్దు. నేను నమ్ముకున్న దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి నాకు నిలబెట్టి అక్కడ తన కార్యం చేస్తాడు నాకు మాట ఇచ్చాడు. కాబట్టి నా దేవుడు మాట ఇస్తే అది తప్పక జరుగుతుంది. ఏ తుఫాను కూడా మనకు హాని చేయలేదు. ఈ యొక్క ఓడ బద్దలవ్వదు. మీరు భయపడద్దు. నేను సేవిస్తున్న దేవుడు మనం రక్షించుటకు సమర్థవంతమైన దేవుడు. నా మాట వినండి, ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడద్దు, మీ ప్రాణాలకు ఏమవ్వదు. ఇదండి ఎంకరేజింగ్ వర్డ్స్. మనం ఏం చేస్తాం? చక్కగా భయం లేనోడి దగ్గరికి వెళ్ళి మనం ఎంత ఎక్స్పర్ట్స్ అంటే లేనిపోని భయం వాడికి పెట్టారు. మనం వెళ్ళక ముందు వాడు ఎంతో సంతోషంగా ఉంటాడు. మనం వెళ్తాం, ఏదో ఒక మాట మాట్లాడతాం, వెంటనే వాడికి ఏంటంటే ఒక రకమైన నిరుత్సాహంతో వాడిని నింపేస్తా ఉంటాం. కాబట్టి 2025లో మనం ఏం చేద్దాం? ఇతరులను ప్రోత్సహించేవారిగా మనం ఉందాం. ఫస్ట్ దానికి ముందు నువ్వు కృంగిపోకు. నువ్వు కృంగిపోయి ఇతరులను ఈ రకంగా నువ్వు ప్రోత్సాహపరచగలుగుతావు. నీ పరిస్థితి బాగలేనప్పుడు ఇంక ఇతరుల పరిస్థితిని ఏ రకంగా చూడగలుగుతావు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుషుడు. తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నీ వేళ తొందరపడుతున్నావు. రక్షకుడనే దేవుని చూడు. నువ్వు కృంగిన పరిస్థితులు చూడవలసింది ఎవరు తెలుసా? ఆ కృంగిన స్థితిలోంచి లేవనెత్తే దేవుని చూచినప్పుడు నీకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. లోకాన్ని చూచినప్పుడు నీకు డిస్కరేజ్మెంట్, దేవుని చూచినప్పుడు నీకు ఎంకరేజ్మెంట్. కాబట్టి అలాంటి ఆత్మదేవుడు నీకు హృదయంలో ఉన్నప్పుడు, ఆత్మదేవుని నడిపిస్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు కృంగిపోవు, ఏ పరిస్థితికి కూడా నువ్వు భయపడవు. అప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి అపోస్తలుడైన పౌలు ఆ స్థితిలో ఉన్నప్పటికీ భయపడలా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ భయపడలా. దేవుని యొక్క మాట పైన ఆధారపడ్డాడు, దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడ్డాడు, దేవుని యొక్క వాగ్దానం పైన ఆధారపడ్డాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి నా యొక్క జీవితంలో ఇతరులను ప్రోత్సాహపరిచేవారిగా నేను ఉంటాను. కాబట్టి ఈరోజు రెండవ మంచి పని, మొదటి పని ఏంటి? ఇతరులను స్వస్థపరిచేవారిగా మనం ఉందాం. వారికి గాయాలు చేసేవారిగా మనం ఉండద్దు, గాయాలను కట్టేవారిగా మనం ఉందాం. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ అంటే ఇతరులను ప్రోత్సాహపరిచేవారిగా మనం ఉందాం. మనం ఛార్జ్తో మనం ఉందాం. ఏదైతే డిశ్చార్జ్ అయిందో వాటికి మనం ఏం చేద్దాం? ఛార్జ్ ఇద్దాం. ఏ ఛార్జ్? ఎయిర్టెల్ రీఛార్జ్ కా, బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కా. కాబట్టి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మనం నింపబడదాం. హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్, హోలీ పవర్, ఆ శక్తితో నింపబడితే ఏమవుతుందో తెలుసా? ఈ లక్షణాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. మూడో కార్యం మనం చేయాల్సి ఉంది, వినేవారిగా మనం ఉందాం. బీ ఏ గుడ్ లిజనర్. ఇక 2025లో మనం ఏం చేద్దాం? బీ ఏ గుడ్ లిజనర్. బైబిల్లో అదే మాట ఉంది కదండి, వినేవారికి వినిదానికి వేగిరపడాలి, మాటలాడేదానికి నిదానించాలి, కోపపడేదానికి నిదానించాలి. ఇంతవరకు కూడా గత సంవత్సరాలు మనం ఏం చేసాం? కోపం చూపించే దాంట్లో ఫాస్ట్, మాట్లాడే దాంట్లో ఫాస్ట్. ఎవడైనా కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, అదే ఇంకా మనకు అదనం, ఫుల్ మాట్లాడతాం. బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకములో నీ మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత క్షేమం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక, ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని తిప్పలు కలుగుతాయి 2025లో. అందుకే నోరుకి ఏం చేద్దాం? కళ్ళు వేసుకుందాం. మిగతా హార్సెస్కి, మిగతా వాటికి ఏతర మూతికి చిక్కన వేస్తాయి. యాక్చువల్గా మానవ నోటికి మనం చిక్క వేసుకోవాలి.
లాక్ వేసుకోవాలి అంతే. ఆ లాక్ వేసుకొని కీ మన దగ్గర ఉండకూడదు. కాబట్టి ఆలోచించేద్దాం. ఎన్నో మాటలు, పనికి మాలిన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడి దేవునికి దూరంగా మనం ఏం చేస్తున్నాం, జీవిస్తున్నాం. అలా కాకుండా మనం ఏం చేద్దాం, వినేవారిగా మనం ఉందాం. ఎంతో మంది ఏదో చెప్పాలని వినేవారి కోసం ఎదురు చూస్తున్నారు. భార్యాభర్తలు అంట స్టాటిస్టిక్స్, వారానికి 37 నిమిషాలు మాత్రమే ఒకరు చెప్పింది ఒకరు వింటా ఉంటారంట. యావరేజ్ అని చెప్పేది ఏంటి, వారానికి 37 నిమిషాలు మాత్రమే వినేవారిగా ఉంటారు. భర్త ఏదైనా చెప్పడం మొదలు పెడతాడు, భార్య వంటింటూ దూరారు. భార్య ఏదో చెప్పడం మొదలెడుతుంది, ఈ ఉండదు ఎప్పుడు ఈ సోది ఉంది కదా అని చెప్పి ఆయన అలా అయిపోతాడు. వినటం అనేది మనకు ఇష్టం లేదు. కానీ ఇక 2025లో వినేవారిగా ఉందాం. ఏది వినేవారిగా ఉందాం? దేవుని యొక్క మాటలు వినేవారిగా మనం ఉందాం. మనుషులు బాధతో నీతో పంచుకున్న యొక్క మాటలను శ్రద్ధతో వినేవారిగా ఉందాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎంతో ప్రేమతో మీ దగ్గరకు వచ్చి చెప్పే మాటను వినేవారిగా ఉండండి. వినగలిగే చెవులను మనం కలిగి ఉండే రకంగా దేవుడికి 2025లో మనకు సహాయం చేయను గాక. అతి తక్కువ మాట్లాడే నోరుగా దేవుడు మనకు దయచేయను గాక. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో భార్య భర్త, వారికి ఒక చిన్న కుమార్తె. వారికి ఒక ఆవు ఉండేదంట. ఏముంది? ఆవు. ఆవు చాలా ముద్దుగా ఉండేది. కొన్ని స్పెషల్ ఆవులు ఉంటాయి, చూసేదానికి చాలా చక్కగా ఉంటాయి, ముద్దుగా ఉంటాయి. అలాంటి ఒక ఆవుని ఆ ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఆవు వచ్చినప్పటి నుంచి ఇక తండ్రి ఏం చేస్తాడంటే ఆవుతోనే ఎక్కువ మాట్లాడుతూ మొదలుపెట్టి, ఆవే సర్వస్వం అయిపోయింది. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆవు తిన్నావు నాన్న, తిన్నావా, తిన్నానా అని నోట్లో పెడతాం మొదలుపెట్టి. ఆ ఆవు మాట్లాడకపోయినా కానీ తనే మాట్లాడుతున్నాడు. ఆకలేస్తుందా, బొజ్జున్నావా, ఫుల్ ఇంకా ఆ ఆవుతోనే సమస్తం. ఆ పాప ఒకసారి తండ్రి దగ్గరికి వచ్చి డాడీ డాడీ అంది. ఏంటి చెప్పా? ఏం లేదులే అని పాప వెళ్ళిపోయింది. నాన్న బుజ్జి కన్నా ఎలాగున్నావే? దేన్ని? ఆవుని. తర్వాత ఒక రోజు రాత్రి పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంటే తండ్రి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నా? డాడీ, నీ కడుపు నేను పుట్టి నేను తప్పు చేశాను అనిపిస్తుంది. కనీసం ఆవుగానైనా పుట్టినట్లయితే నాతో నువ్వు ఎక్కువగా మాట్లాడేవాడువేమో, నా మాటలు వినేవాడువేమో. తల్లిదండ్రులారా, 2025లో మీ పిల్లలు దారి తప్పి వెళ్ళిపోదానికి కారణం ఏంటో తెలుసా? వారి మాటలు వినే తల్లిగా నువ్వు లేవు, వారి మాటలు వినే తండ్రిగా మనం లేవు. వారి మాటలు మనం వింటలేదు కాబట్టి వినే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మోసగిస్తారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేస్తుంది. కాబట్టి ఇక 2025లో మనం వినేవారిగా మనం ఉందాం. దేవుడిచ్చిన కుటుంబానికి ప్రాధాన్యత ఇద్దాం. బిల్లీ గ్రహాం గారి నుంచి మీకు తెలుసు. ఆయన ఎవరండి? ప్రపంచ ప్రఖ్యాత కాంచిన గొప్ప దైవ సేవకుడు, చాలా గొప్ప దైవ సేవకుడు. ఆయన యొక్క కుమారుడు పేరు ఫ్రాంక్లిన్. ఇక ఫ్రాంక్లిన్ గ్రహాం చిన్నగా ఉన్నప్పుడు అంట బిల్లీ గ్రహాం గారు ప్రపంచ ప్రఖ్యాత కాంచిన ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు.
ఆ సమయంలో యుఎస్ ప్రెసిడెంట్, అమెరికా దేశ అధ్యక్షుడు బిల్లీ గ్రహం గారికి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో చిన్న బిడ్డ అయిన ఫ్రాంక్లిన్ గ్రహం వచ్చాడు. చేతిలో ఒక కారు ఉంది. డాడీ డాడీ, నా కారు వర్క్ అవ్వట్లేదు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అన్నాడు. వెంటనే బిల్లీ గ్రహం ఫోన్లో, మిస్టర్ ప్రెసిడెంట్, నేను కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి తన కుమారుడైన ఫ్రాంక్లిన్ గ్రహం దగ్గరికి వచ్చి చక్కగా ఆ మాటలు విన్నాడు. నాన్న, ఏం ప్రాబ్లం నాన్న, ఏంటి నాన్న? అప్పుడు చెప్పాడు. ఆ యొక్క ఫ్రాంక్లిన్ గ్రహం చెప్పిన యొక్క మాటలు ఏంటంటే, ఆ రోజు నేను గమనించాను, అమెరికా ప్రెసిడెంట్ కంటే మా నాన్నకు నేను ఎక్కువ అని అనిపించింది. మన జీవితాల గురించి ఆలోచించాను. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తితో మనం మాట్లాడుతున్నట్లయితే దేవుడిచ్చిన భార్యను మనం పక్కన పెడతాం, దేవుడిచ్చిన భర్తను పక్కన పెడతాం, దేవునికి బహుమానాలుగా ఇచ్చిన బిడ్డను మనం పక్కన పెడతాం. ఇంతవరకు చేసిన వాటి మనం చేయాలి. కుటుంబము దేవుడిచ్చేది, కుటుంబము దేవుడు ద్వారా దయచేయబడింది. ముఖ్యంగా నీ కుటుంబంలో వినే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఆ వినే అలవాటు నీకు అవలంబిస్తుంది. ఏదైనా నీ కుటుంబంతో నువ్వు ప్రారంభించు. చక్కగా వినే వ్యక్తిగా ఉండు. పిల్లలు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, అవి ఫన్నీగా ఉంటాయి, బహుశా అవి ఇరిటేటింగ్గా ఉంటాయి. కానీ నువ్వు వినే వ్యక్తిగా ఉంటే ఒక అద్భుతమైన పరివర్తన వారికి జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి మనకి జీవితాల్లో మూడవది ఎలాగుందా మనం ఇక 2025లో వినే వారిగా మనం ఉందాం. అది మూడవది. నాలుగవది, ఇక 2025లో మనం ఎలాంటి కార్యాలు చేయాలి, మన ప్రవర్తన ఎలాగుండా. ఎందుకంటే ఇక 2025 యొక్క ఆశీర్వాదం మన చేతుల పైన ఉందంత. నువ్వు ఏది విత్తుతావో దాన్ని నువ్వు ఇతరులు చెప్పిన దాన్ని వినే రకంగా ఉంటే, నువ్వు చెప్పిన దాన్ని కూడా వినేదానికి మొదటి దేవుడు సిద్ధంగా ఉంటాడు. తర్వాత నువ్వు చెప్పింది కూడా ఇతరులు వినగలుగుతారు. కారణం ఏంటి? నువ్వు వినగలుగుతున్నావు కాబట్టి దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చిన దాన్ని ఏం చేస్తాడు, ఆయన కోసే రకంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నాలుగవది, అతి ముఖ్యమైనది, ఫర్గివర్స్గా మనం ఉందాం. ఇక 2025లో ఎలా ఉందామండి? ఫర్గివర్స్ అంటే ఏంటి? క్షమించువారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ఈ సంవత్సరం నేను దేవునితో కూడా కలిసి నడవాలంటే ఈ లక్షణాలు మనకి జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనకి జీవితాల్లో ఉంటాయో అప్పుడు ధైర్యంగా చెప్పవచ్చు, నేను యేసుతో ఇక 2025లో నేను నడుస్తాను. 2025లో పేరుకు మాత్రము యేసుతో నేను ఉన్నానని సాతానిక లక్షణాలు ఇక జీవితంలో కలిగినట్లయితే మిగతా సంవత్సరాల్లో ఏ రకంగా గతించిపోయాయో, ఎలాంటి దీవెనకరంగా లేకుండా మనం జీవించామో అలాంటి సంవత్సరంగానే ఇది మిగిలిపోతుంది. ఎన్నో సంవత్సరాలను చూశాను, ఎన్నో హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నాను, ఎంతోమందికి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ మనం పంపించాం. కానీ ఇంతకుముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక అద్భుతమైన దేవుని ద్వారా దీవించబడే కృపా సంవత్సరముగా, దయా సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరముగా నువ్వు ఏదైతే విష్ తీసుకున్నావో ఆ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్గా నీ జీవితంలో ఉండాలంటే నీ ప్రవర్తన 2025లో ఇలా ఉండాలి. పాతవి గతిద్దాం, నూతనమైన ప్రవర్తనతో నూతన సంవత్సరం మనం ముందుకు వెళ్తాం. కాబట్టి క్షమించు వ్యక్తిగా మనం ఉందాం.
చాలా మంది క్షమాపణ గుణం లేకుండా మనం జీవిస్తాం. ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడ క్షమాపణ ఉంటుందండి. దేవునికి వాక్యం ఒక మాట ఉంది, ఇక క్షమాపణ గుణం నీకు కలిగినట్లయితే నీకు నాకు అది చాలా మేలు చేస్తుంది. ఎందుకు తెలుసా? ఇతరుల పాపాలు నువ్వు క్షమించినప్పుడు నువ్వు చేసిన విస్తారమైన పాపాలు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇతరులు చిన్న తప్పే చేశారు, దాన్ని నువ్వు క్షమిస్తే నీకు బెనిఫిట్ ఏంటో తెలుసా? నువ్వు దానికంటే భయంకరమైన తప్పులు చేసి ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇతరులను ఆ చిన్న తప్పులు నువ్వు క్షమించినందుకు నువ్వు చేసిన విస్తారమైన తప్పులను దేవుడు ఏం చేస్తాడు? అందుకనే క్షమాపణ హృదయము లేకుండా చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ద్వేషాన్ని, పగను మన హృదయంలో ఉంచుకునే రకంగా వాడు మనల్ని పురికొల్పుతాడు, ప్రోత్సహిస్తాడు. క్షమించబడేదానికి వాడు నీకు అనుమతి ఇవ్వడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నువ్వు దేవుని ద్వారా క్షమించబడతావు. నువ్వు దేవుని ద్వారా క్షమించబడితే నీ జీవితం ఆశీర్వదకరంగా మారుతుంది. నువ్వు బాగుగా ఉండటం సాతానికి ఇష్టం లేదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే క్షమాపణ లేని గుణాన్ని మనకి జీవితాల్లో వాడు ఇస్తాడు. నీకేం తక్కువ, నువ్వేం తప్పు చేసావు, నువ్వెందుకు క్షమించాలి, వాడు రాని ఫస్ట్. అప్పుడు ఆలోచించాయి. యేసయ్యే మనకి మాదిరి అండి. ఆయన ఏం చేశాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని. ఒక్కసారి యొక్క స్టేట్మెంట్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకో. 2025లో ఏదో చిన్నది జరిగింది, దానికి ముఖాలు మార్చుకుంటాం. ఏదో చిన్నది జరిగింది, ఎడముఖం పెడముఖాలు. ఏదో చిన్నది జరిగింది, ఆ వ్యక్తిని శత్రువులాగా మనం చూస్తాం. దేవుడు చెప్తున్నాడు, ఇది క్రీస్తు యేసు కలిగిన మనసు కాదు, ఇది సాతాను యొక్క మనసు. యేసయ్య నీ హృదయంలో ఉంటే యేసయ్య మనస్సు నీకు జీవితంలో కలిగి ఉంటావు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి, బైబిల్ చెప్తోంది. ఇక 2025లో క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉంటాం. ఆయన సిలువకు అప్పగించిన వాళ్ళని, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వాళ్ళని, ఆయన బహిరంగ ప్రదేశంలో బట్టలు ఊడబిరికిన వాళ్ళని, కొరడా దెబ్బలు కొట్టిన వాళ్ళని, ఆయన బహు చెడ్డ మాటలతో దుర్భాషలు వాడిన వాళ్ళని ఏమన్నాడు తెలుసా? వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక. ఏంటండి దాంట్లో అర్థం? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదండి. ఉమ్మేవాడికి నేను ఉమ్ముతున్నాను తెలియదా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య నేర్పిస్తున్న ఇక పాఠం ఏంటో తెలుసా? మనుషులు ఏం చేస్తాం? ఇతరుల యొక్క పాపాలను మనం ఏం చేస్తాం? ఎత్తి పట్టుకుంటాం. ఇతరుల యొక్క తప్పులను మనం ఏం చేస్తాం? కనుక్కుంటాం. ఎక్స్పర్ట్స్. కానీ దేవుడు ఏమంటాడు? ఇతరులు ఎంత పెద్ద తప్పులు చేసినా కానీ అవి తప్పులు కానీ కనిపించకూడదు. అది క్షమాపణ. తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక. ఎందుకు ఆ మాట మాట్లాడాలి? యేసయ్య క్షమాపణ కలిగిన వాడు వాళ్ళు చేసినవన్నీ ఏమి కూడా కనిపెట్టాల. మనకి క్షమాపణ లేదు కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు చిన్నగా ముఖం ఇలాగన్నా కానీ మనకేంటంటే ఇరిటేషన్ అయిపోతుంది. అది కనపడదు. ఎవరికి కనపడదు? నీకు కనపడదు. సాతాను యొక్క మనసు. 2025లో మనం ఏం చేద్దాం? ఇతరులను క్షమించేవారిగా మనం ఉందాం. పరలోక ప్రార్థన గడగడగా చెప్తాం కదండి. పుట్టినప్పటి నుంచి చెప్తాం. ఏముంది దాంట్లో? మా రుణస్తులను, అది మేము
క్షమించిన ప్రకారము. నువ్వేం చెప్తున్నావు తెలుసా? ఆలోచించి ఒకసారి. ఏదో కంఠస్థం చెప్పేస్తాం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. ఫస్ట్ స్టేట్మెంట్లో 0 నీకు, ఇంకా లాస్ట్ స్టేట్మెంట్లో నీకు దేవుడు నీకు క్షమించు, రుణాలు ఆయన చేయొచ్చు. కారణం ఏంటి? నువ్వే చెబుతున్నావు, నాయన నేను ఇతరుల యొక్క తప్పులను క్షమిస్తే నా తప్పులను క్షమించు. ఇతరుల రుణాలను నేను క్షమించినప్పుడు నా రుణాలను కొట్టే. ఫస్ట్ యాక్షన్ నీది. తర్వాత ఏంటంటే దేవుడు చేశాడు. ఈ 2025లో ఇంతవరకు మనం జీవించినట్టుగా జీవించదండి. క్షమాపణ హృదయాన్ని కలిగి వద్దాం. చీటికి మాటికి మనస్పార్థ, మిస్అండర్స్టాండింగ్స్, క్షమాపణ లేకుండా ఉండేవారు ఎక్కడ ఉంటారో తెలుసా అండి? క్షమాపణ కలిగిన వారు ఎక్కడ ఉంటారో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు, దేవునితో ఉంటాడు. కారణం ఏంటంటే దైవ సంబంధమైన గుణం ఏంటంటే క్షమాపణ. నిజంగా నువ్వు దేవుని తెలుసుకున్న వ్యక్తివైతే ఆయన యొక్క క్షమాపణ నువ్వు తెలుసుకుంటావు. ఇతరులు నీకు లోకంలో నేను ఎంతగా నిందించినా, నీ పట్ల ఎంత చెడ్డగా ప్రవర్తించినా వాళ్ళను క్షమిస్తారు. వారు చేసిన యొక్క తప్పులను నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎత్తి చూపించవు. వాళ్ళ యొక్క చేసిన మంచి కార్యాల గురించి మాట్లాడతాం. ఈ రోజులు ఏమవుతుంది? మంచి కార్యాల గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చెడ్డ కార్యాల గురించే మాట్లాడతాం. ఏ వ్యక్తి పరిపూర్ణుడండి? హూ ఈజ్ పర్ఫెక్ట్? ఎవరండి పరిపూర్ణుడు? ఎవరు ఈ లోకం? పాపము లేని యేసయ్యే ఏం చేశాడు? ఆయన పాపాలు క్షమించేదానికి ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు. కానీ నా మాదిరిని మీరు కలిగి ఉండండి అని చెప్పి ఆయన ఏం చేశాడు? క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండి క్షమాపణ గుణాన్ని ఈ లోకానికి ఏం చేశాడు? పరిచయం చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకి జీవితాల్లో నీ హృదయాన్ని ద్వేషము చేత, పగ చేత, కక్ష చేత నింపుకోవద్దు. నీ హృదయాన్ని క్షమాపణతో, ప్రేమతో నింపుకో. యోసేపుకి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి పేరు మనష్షే, ఇంకొక కుమారుడి పేరు ఎఫ్రాయిం. మనష్షే అనే మాటకు అర్థం మరచిపోవుట. ఎఫ్రాయిం అనే మాటకు అభివృద్ధి. ఇక 2025 నీకు లైఫ్లో, నా లైఫ్లో, మన యొక్క సంఘాల్లో, మన కుటుంబాల్లో ఒక అభివృద్ధికరమైన సంవత్సరముగా ఉండాలంటే ఫస్ట్ మనష్షే, తర్వాత ఎఫ్రాయిం. ఏంటి మనష్షే? మర్చిపో. నీకు హాని కలిగించిన, నిన్ను బాధ పెట్టిన పరిస్థితులను, మనుషులను ఏం చేస్తావు నువ్వు? మర్చిపో. వాడు చూసినప్పుడల్లా కూడా అతను ఎంతో మంచి చేశాడు, ఆ వ్యక్తి ఎంతో మంచి చేశాడు, అది నీ జ్ఞాపకం రా. అతను చేసిన ఒక చిన్న పని నువ్వు మర్చిపోలేకుండా ఉంటున్నావు, క్షమాపణ లేకుండా నువ్వు ఉంటున్నావు. క్రైస్తవుడికి కావాల్సింది సాక్ష్యం. క్రీస్తు నీలో ఉన్నాడనే దానికి నిదర్శనం నీలో ఉండే క్షమాపణ. నువ్వు క్రీస్తు బిడ్డగా ఇక లోకములో ఉన్నదానికి రుజువు నీ ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. కాబట్టి ఇక 2025 ఒక అభివృద్ధికరమైన సంవత్సరంగా మన యొక్క జీవితాల్లో ఉండాలంటే ఈరోజే మన వాయిదా వేయకు. కొంతమంది నువ్వు క్షమించలేకపోతున్నావు. ఆ ఓల్డ్ బ్యాగేజ్ న్యూ ఇయర్లో కూడా తీసుకొచ్చేసావు. ఇది మిక్కిలి అనుకూల సమయం. మన జీవితాలను దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం కట్టుకుందాం. వారు చేసిన తప్పే నేను కాదన్ను. యేసయ్య మాదిరి మనం కలిగి ఉందాం.
తన పట్ల భయంకరంగా ప్రవర్తించి తన ప్రాణాన్ని తీసేదానికి కూడా వెనుకంజ వేయన యొక్క ప్రజలను ఏం చేశాడు? ఆయన ప్రేమతో చిరునవ్వుతో ఏం చేశాడు? వారి కోసం తండ్రి దగ్గర వేడుకొని, నాన్న వీళ్ళ నరకానికి నువ్వు పంపించాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, దయచేసి నా ముఖాన్ని చూసి వీళ్ళను నువ్వు క్షమించు, వీరికి తప్పులను వీరిపైన నువ్వు మోపవద్దు, వీరిని మాత్రం క్షమించు నాయనా అని అంత బాధలో ఉన్న యేసయ్య అంత బాధ పెట్టిన వారి పట్ల చూపిస్తున్న యొక్క క్షమాపణ మన జీవితాల్లో కూడా క్షమాపణ కలిగి ఉందానండి. ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో నీ జీవితంలో అభివృద్ధి నీకు పొందుకుంటావు. ఫస్ట్ ఎఫ్రాయిము రాలా, ఫస్ట్ ఎవరు వచ్చారు? మనష్షే వచ్చాడు. మనష్షే తర్వాత దేవుడు ఏం ఇచ్చాడంటే ఎఫ్రాయాన్ని దేవుడు ఇచ్చాడు. నీ జీవితంలో నువ్వు క్షమాపణ కలిగి ఉండు, అభివృద్ధి నువ్వు సాధించగలుగుతావు. క్షమాపణ లేకుండా ఈ లోకంలో దేవుని ద్వారా ఏది కూడా నువ్వు పొందుకోలే. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతో కన్నీరు కడవ కొద్ది కారుస్తున్నాం, ఫలితం రావట్లా. కారణం ఏంటి? నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన దేవుడు నీ మనవిని వినకపోతాడు, వినడు. దేవుడు నీకు హృదయాన్ని చూస్తున్నాడు, దాంట్లో ఏం కనిపిస్తుందంటే పగ, ద్వేషం, కోపం, అసూయ, ప్రేమ కనపడట్లేదు, ఆయనకి క్షమాపణ కనపడట్లేదు. అందుకని నీ ప్రార్థనలు ఇక్కడే ఆగిపోతున్నాయి, దేవుని దగ్గరకు వెళ్ళట్లేదు. కాబట్టి 4వ మంచి పని ఇక 2025లో మనం చేయాల్సింది ఏం చేద్దాం? ఇతరుల పట్ల క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉంటాం. ఆఖరిగా 5వ గుణం ఇక 2025లో మనం కలిగి ఉండవలసింది సపోర్టర్స్గా మనం ఉందాం. ఇతరులను ఏం చేద్దాం? బలపరిచేవారిగా, ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉందాం. ఇంటిలో సహాయం చేసే వ్యక్తిగా ఉండ, సంఘములో దేవుడిచ్చిన పనిలో సహాయం చేసే వ్యక్తిగా ఉండ. సంఘ పని అందరికీ సంబంధించిన పని, ఏదో ఒకరు చేస్తున్నారు కదా అని నువ్వు అనుకోకు. సపోర్టర్గా ఉండ. నువ్వు అనొచ్చు, నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాను, కానీ దాంతోనే ఆపకదు. నువ్వు చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. నువ్వు చేయవలసింది నీ ఇంట్లో చేయి, సమాజంలో చేయి, నీ చుట్టుపక్కల పొరుగు వారి పట్ల చేయి. ముఖ్యంగా దేవుని యొక్క మందిరములో నువ్వు చేయవలసిన పని నువ్వు చేసేదానికి ఒక తీర్మానం తీసుకో. అప్పుడు మనకి జీవితంలో నువ్వు ఒకరికి సపోర్ట్గా ఉంటే ఏది విత్తుతావో దాన్ని నువ్వు వస్తావు. సెల్ఫిష్గా ఉండు. ఏదో ఆదివారం వచ్చి నేను కూర్చొని వెళ్ళిపోతానులే, చేసుకునే దానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు, చేయని అని అనుకో. దేవుని యొక్క మందిర పని అందరికీ సంబంధించిన పని. అనేకమైన పనులు దేవుని యొక్క సంఘంలో ఉన్నాయి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఎవరిని బలవంతం పెట్టం. వాలంటరీగా ఈ దేవుని యొక్క పని అని గ్రహించినట్లయితే, దేవుని యొక్క పనిలో నేను సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, నా జీవితంలో బ్లెస్సింగ్ నేను దేవుని ద్వారా పొందుకుంటాను అన్నట్లయితే, నీ ఇంటిలో సపోర్టివ్ వ్యక్తిగా ఉండు. దేవుని యొక్క మందిర పనిలో సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉంటా. ఇతరులకు సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉంటా. అలాంటి ఇతరులకు సహాయపడే జీవితాన్ని మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం? కలిగి ఉందాం. 5 విషయాలు నేను చెప్పాను. మొదటిది ఏంటంటే, ఈరోజు టాపిక్ ఏంటంటే, నువ్వు ఏది విత్తుతావో దాని నువ్వు. ఇక 2025లో దేవుని ద్వారా దీవించబడాలంటే, దేవుని ద్వారా ఆచరించబడాలంటే అది నీ చేతులపైనే, నీ చేతులపై. ఆశీర్వాదం, శాపం నీ చేతులపై. కాబట్టి 2025లో
మనము చేయు మంచి కార్యాలు. దాంట్లో మొదటిది ఇతరులను స్వస్థపరిచే వారిగా ఉందాం. బీ హీలర్స్. గాయాలు రేపే వారిగా ఉందాం. మనం వెళ్తే ఏడుస్తున్న వ్యక్తి నవ్వాలి. మనం వెళ్ళి నవ్వుతున్న వ్యక్తిని వేడిపించకూడదు. మనం ఎక్కడుంటే అక్కడ సంతోష వాతావరణం ఉండాలి. ప్రభువునందు ఆనందించాలి. మనం ఇతరులను ఆనందింపచేయాలి. రెండవదిగా ఇతరులను ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం డిస్కరేజ్ చేసేవారిగా మనం ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ పనిచేసే స్థలంలో ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా ఏదైనా ఇష్యూ అయితే నీ దగ్గరకు రావాలి వాళ్ళు. ఎందుకో తెలుసా? నీ మాటల వలన వాళ్ళకి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. నీ మాటల వలన ధైర్యం కలుగుతుంది. ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనసు. మూడవది వినేవారిగా ఉండాలి. హ్యావ్ ఎ పేషెన్స్ ఇన్ లిస్నింగ్. తర్వాత నాలుగవది క్షమించేవారిగా మనం ఉండాలి. చాలా ముఖ్యమైనది. చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో సరైన సంబంధాలు లేవు. చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ క్షమాపణ గుణం లేదు. తండ్రితో కొడుకు మాట్లాడని దౌర్భాగ్యమైన పరిస్థితులు క్రైస్తవ సమాజంలో కనపడుతున్నాయి. ఆలోచించారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? డబ్బు దగ్గర. డబ్బుతో సంబంధాన్ని కూడా లెక్క చేయట్లేదు మనం. డబ్బుకి ఇచ్చిన విలువ తల్లిదండ్రులకి మనం ఇవ్వట్లేదు. స్వార్థం. కాబట్టి క్షమించుదాం. ఒకరినొకరు మనం క్షమించుకుందాం. ఆఖరిగా సపోర్టర్స్గా మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం. ఒకరినొకరు మనం లాక్కునే వారిగా ఉండకూడదు. ఒకరినొకరు భక్షించుకునే వారిగా ఉండాలి. ఒకరినొకరు కొనుక్కునే వారిగా ఉండకూడదు. ఒకరినొకరు మనం ఏం చేయాలి? సహాయం చేసేవారిగా ఉండాలి. ఎబెనేజర్ మనం నమ్ముకున్న దేవుని యొక్క పేరు. ఇంతవరకు ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ఎంతమందికి ఇంతవరకు సహాయం చేస్తావు? ఒకరి చేయకుండా ఉన్నట్లయితే కనీసం ఈ 2025 అయినా క్రీస్తు యేసుకున్న యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఏదైనా చేసేదానికి తీర్మానం తీసుకోవాలి. అనేకమైన పనులు ఉన్నాయి. ఏ పనైనా చేసేదానికి నువ్వు తీర్మానం తీసుకో. దేవుడు చెప్తున్నాడు, నా పేరట ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ దాన్ని నేనేం చేస్తాను? జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని కోసం చేసేది దేవుడు బహుమానం ఇస్తాడు. ఈ లోకంలో ఇక బహుమానాల కోసం చూడక, ఈ లోకంలో ఇక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆరాటపడక, నువ్వు దేవుని కోసం చేస్తున్నది ఏదైనా దేవుడే ఏం చేస్తాడు? బహుమానం ఇస్తాడు. అక్షయమైన అంటే వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దానికోసం మనం ఎదురు చూద్దామండి. ఇక లోకంలో గతించిపోయే బహుమానాల కోసం కాదు, పొగడ్తల కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల గురించి కాదు. కాబట్టి ఆ రకంగా దేవుడు మనకిచ్చిన ఇక బలంతో, దేవుడు మనకిచ్చిన శక్తితో ఇప్పుడు నడవగలుగుతున్నావు. చేతులు మంచిగా ఉన్నాయి, చక్కటి బలంతో ఉన్నావు. ఇప్పుడే ఏదైనా. నేను ముసలోడు అయిన తర్వాత కాళ్ళు పని చేయకున్నప్పుడు ఏవో చేయలేకపోయినట్టు బాధపడితే లాభంగా. దేవుడు బలం ఇచ్చినప్పుడు ఏదైనా చేయి. దేవుడి సమయం ఇచ్చినప్పుడు దేవుని కోసం ఏదైనా చేయి. ఇంతగా దేవుడు చేస్తున్నాడే, ఆ దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రశ్న మనం వేసుకుందాం.